తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చెంచులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుంది. రేపు నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌల జలగిరి వికాస పథకానికి సీఎం రేవంత్ రెడ్డి అంకురార్పణ చేయనున్నారు. ఈ పథకం ద్వారా చెంచుల కష్టాలు పోయి శాశ్వత జీవనోపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా చెంచుల కష్టాలు పోయి శాశ్వత జీవనోపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. నల్లమల నుంచి అటవీ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయని, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇందిరా సౌల జలగిరి వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా దాదాపు 10,000 మంది చెంచులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ రానున్న 5 ఏళ్లలో సోలార్ పంపు సెట్ల ద్వారా నీరు అందించాలనేది ఈ పథకం లక్ష్యం. అందుకు ఒక్క యూనిట్కు 6 లక్షల చొప్పున ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి 12,600 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొదట 600 కోట్లు, అనంతరం ఒక్కో ఏడాదికి 3,000 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు. మాచారంలో ఉన్న దాదాపు 50 చెంచు కుటుంబాలు ఇందిరా సౌల జలగిరి వికాస పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 175 ఎకరాల్లో వివిధ పండ్ల తోటల సాగుకు తోడ్పాటు అందించనున్నారు. 5 ఏళ్లలో 6 లక్షల ఎకరాలలో పోడు భూములకు సాగునీరు అందించనున్నారు. విద్యుత్ సదుపాయం లేని భూములకు పూర్తి రాయితీతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసి నీరు అందించనున్నారు. మాకు పోడు భూములు ఇచ్చి ఒక మనిషికి ఎకరన్నర భూమి ఇచ్చి ఇందులో చెట్లు పెట్టి బోర్లు వేసారు, సోలార్ ఇచ్చారు, అట్లనే డ్రిప్ ఇచ్చారు, అదేవిధంగా సింకర్ పైపులు ఇచ్చారు. ఇంకా మనకి ఇష్టమైన తోట ఏమని అడిగితే నేను అవకాడ మొక్క పెట్టుకున్నా. అవకాడ చాలా మంచిగా ఉంటుందని అందరు అంటుంటే ఇష్టపూర్తిగా కోరి పెట్టుకున్నాను. దీంతో భాగంగా పోడు భూములల్లా మాకు ఇంత మంచిగా చేయడం వల్ల మా ముఖ్యమంత్రి సార్కు ఎంతో రుణపడి ఉండమని అనుకుంటున్నాం. అందులో మా ఉప ముఖ్యమంత్రి సార్ గారికి, మా మంత్రి సీతక్క గారికి, ఇక్కడ స్థానిక మా ఎమ్మెల్యే సార్ గారికి, ఇక్కడ ఉన్న కలెక్టర్ సార్ గారికి, మా పిఓ సార్ గారికి, అందరికీ మేము ఎల్లవేళలా మా చెంచుల తరపున అందరి తరపున రుణపడి ఉండమని అనుకుంటున్నాం. మాకు మా ఊరికి రావడం, మాకు ఇవ్వడం ఎంతో సంతోషం. ఇట్లా ఇది రాష్ట్రం మొత్తం కావడం ఇంకా చాలా నాకన్నా మా చెంచులు అందరూ ఎంతో సంతోషపడతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ బేసిక్ గా మనకి ROFR ల్యాండ్స్ కానీ ఫారెస్ట్ లోపల ఉన్న ST ల్యాండ్స్ లో మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేక అక్కడ వాళ్ళు పండించుకోవడానికి లేకపోతే వాటర్ పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. సో వాళ్ళందరినీ వాళ్ళ లైఫ్స్ డెవలప్ చేయడానికి అక్కడ మనము ఈ స్కీమ్ ని పెట్టడం జరుగుతుంది. ఈ స్కీమ్ లో భాగంగా మనం అక్కడ ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకుంటాము, బోర్వెల్ డ్రిల్లింగ్ చేసుకుంటాము, సోలార్ తోని పంప్ సెట్ కూడా పెట్టడం జరుగుతుంది. దానికి తోడు మనం హార్టికల్చర్ క్రాప్స్ ఇచ్చి ఆ హార్టికల్చర్ క్రాప్స్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళకి హార్టికల్చర్ క్రాప్స్ కి కంటిన్యూస్ గా వాటర్ సప్లై చేసి ఈ హార్టికల్చర్ క్రాప్స్ పెట్టడం వల్ల అది మనకి ఫారెస్ట్ లో కూడా కలిసిపోతుంది. అట్లానే ఆ ఫార్మర్స్ కి కూడా, ఇండివిజువల్ ఫార్మర్స్ కి కూడా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి మంచి ఇన్కమ్ వచ్చి వాళ్ళు ఫర్దర్ గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ నల్లమల్ల ప్రాంతానికి రావటం అందరూ కూడా సంతోషపడతా ఉన్నారు, హర్షిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసీలతో పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా ఒకటే కోరుతా ఉన్నారు, మాకు కూడా ఇటువంటి స్కీమ్ రావాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాంత ప్రజల తరఫున నేను కూడా అందరికీ స్కీమ్ను వర్తింపజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి అడగాలని చూస్తా ఉన్నాం. అదే కాకుండా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం చూపే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఈ నల్లమల్లలో 20 తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతాన్ని గురించి బాగా తెలుసు. అదేవిధంగా చెంచు సమస్యల పట్ల కానీ ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరి సమస్యలు ఏమో తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు. అన్నిటికి మించి మా నల్లమల్ల ముద్దుబిడ్డ
మా నల్లమల్లకు వస్తుండని ఇవాళ ఈ 2 మండలాలతో పాటుగా అచ్చంపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. తప్పకుండా ఆ దిశలో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తారని మనవి చేస్తూ